guys, this is Arjaki. హాయ్ నేను మీ అభిలాష్. Yes, so finally ఎక్కడున్నాం? సో బాంబే సర్కస్. ది గ్రేట్ బాంబే సర్కస్ లో యాక్టివిటీస్ చేయడానికి మేమిద్దరం వద్దన్నా మనం చేస్తే బాగోదా అసలు అంటే బాగుంటుంది. ఒకప్పుడు అనిమల్స్ తో చేసేవాళ్ళు, అవి లేవంట ఇప్పుడు. అందుకే మేమిద్దరం వచ్చాం అంటే అనమాట. అన్న స్పెక్స్ పెట్టుకొని మరి స్పెషల్ అట్రాక్షన్ ఇవ్వడానికి వచ్చాడు. అంటే ఈ స్పెట్స్ తీస్తే మాత్రం భయపడతారు, సో కాబట్టి కళ్ళకి అవి పెట్టి కొంచెం కవర్ చేశారు అనమాట. సో ఫర్ ది ఫస్ట్ టైం మన హైదరాబాద్ లో 30 years తర్వాత బాంబే సర్కస్ పెట్టడం జరిగిందనమాట. అసలు చెప్పాలంటే 104 years హిస్టరీ కలిగిన ఈ బాంబే సర్కస్ నాగ్పూర్లో ప్రతి మెయిన్ సిటీస్లో కూడా పెడుతూ 30 years తర్వాత మరి హైదరాబాద్కి వచ్చింది. ఇన్నేళ్ళ గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఈసారి అయితే మాత్రం ఇథియోపియా ఆర్టిస్టులతో వాళ్ళతో వీళ్ళతో చాలా యాక్టివిటీస్ ఉంటాయని తెలుస్తుంది. అసలు స్పెషల్ అట్రాక్షన్స్ ఏమున్నాయి, అసలు లోపల ఏం చేయబోతున్నారు అంటే చిన్నప్పుడు చూసిన సర్కస్ అంటే మన దృష్టిలో తాడిపైన నడవడం సర్కస్ లేకపోతే మూవీస్ లో చూడడం సర్కస్ అనుకునేవాళ్ళు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం మన కళ్ళతో చూడడానికి ఒక ఛాన్స్ వచ్చింది, అది కూడా హైదరాబాద్ లో. అది కూడా చెప్పాలంటే ఈ బాంబే సర్కస్ చాలా మంది, నాకు తెలిసి 7th Sense మూవీలో కూడా సూర్య సీన్స్ కొన్ని ఉంటాయి సర్కస్ లోనే, అది కూడా వీళ్ళతోనే చేశారు. అండ్ కమల్ హాసన్ మనం ఇక్కడికి వస్తే మాత్రం అన్ని ఆర్టిస్టులు కూడా వాళ్ళ హిస్టరీ చూపించడం జరిగింది మనకి, స్పెషల్ గా విత్ పిక్చర్స్ తో చూపిస్తున్నారు అన్నమాట. సో అంతేకాదు ఇక్కడ మీ పిల్లలందరినీ తీసుకొచ్చి మరి టైమింగ్స్ అన్ని కూడా చెప్పేస్తాము. సో ఇక్కడ 3 షోస్ ఉంటాయి, 1 o'clock ఒకటి, 4 o'clock ఒకటి, 7 o'clock ఒకటి. సో ఈ 3 షోస్ లో షో వచ్చేసి మనకి 2 hours వరకు ఉందన్నమాట. కళ్ళ పండుగ ఇంకా కళ్ళతో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే టికెట్ ప్రైజెస్ విషయానికి వస్తే 100 రూపీస్, 200 and 400 అన్నమాట. సో వర్తి అంటే వర్తియా కాదని మేము చూసి వచ్చాక మీరు చూసాక అప్పుడు మీరు చెప్పొచ్చు, మేము కూడా చెప్తాం. సో ఫైనల్లీ లోపలికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టంట్ స్టార్ట్ అవబోతుంది, అది కూడా ఏషియాలోనే ద లార్జెస్ట్ అండ్ ఇండియాస్ ఓల్డెస్ట్ సర్కస్ మన బాంబే సర్కస్. సో దీంట్లో మనం ఫస్ట్ చూసే స్టంట్ రోలర్ స్కేటింగ్. సో అదే చేశారు ఇప్పుడు. నార్మల్ గా అసలు ఆ స్కేటింగ్ బయట రోడ్ పైన చేయడమే అతి కష్టం, అంటే ఇంకా దానిపైన చేస్తుంటే నాకైతే లిటరల్లీ వాళ్ళు ఎక్కడి నుంచి కింద పడిపోతారు, ఎక్కడి నుంచి జారిపోతుందో అనిపించింది. యాక్చువల్ గా స్టంట్ చేస్తున్నప్పుడు సో వాళ్ళు కింద పడితే ఏంటనే ఆలోచిస్తున్నాను నేను. ఆలోచించడం అంటే నార్మల్ గా కాలు ఇలా పెడితేనే ఇలా ఒక దూరంలో వెళ్తుంది, అలాంటిది నిజంగా వాళ్ళ ఎఫర్ట్స్ కి మాత్రం మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అలా రౌండ్ గా వితౌట్ ఎనీ మిస్టేక్ పర్ఫెక్ట్ గా. అందుకే అమ్మ చెప్తారు ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. వాళ్ళు ఎన్నిసార్లు ప్రాక్టీస్లు చేసింటే ఆ మాత్రం చేస్తారు చెప్పు. ఎగ్జాక్ట్లీ. ఒలింపిక్స్ కి వెళ్ళిపోవచ్చు కదా. వద్దులే అన్న. అండ్ ఈ సర్కస్ మరి ఇంతకుముందు చెప్పినట్టు మరి వరల్డ్ లోనే అండ్ ఏషియాలోనే అండ్ చెప్పు బిగ్గెస్ట్ సర్కస్ అన్నమాట. చూడండి అసలు అమ్మాయి ఎలా తిరిగిపోతుంది, ఒక డాల్ తిరిగితే ఎలా ఉంటది ఎగ్జాక్ట్లీ సేమ్ అలానే ఉందన్నమాట. ఎలా ఉందంటే చిన్నపిల్లలకి ఒకటి ఇట్లా కీ పెట్టేసి ఇలా తిప్పేసి వదిలేస్తే తిరిగితే చూడు సేమ్ అమ్మాయి కూడా అలా బొమ్మ తిరిగినట్టు తిరిగిపోతుంది. అంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు, ఎన్ని దెబ్బలు తగిలి ఉంటాయి. అండ్ ఈ స్టంట్ అయితే మరి దారుణం. ఆయన సూపర్ మ్యాన్ డ్రెస్ వేసుకొని మనకి గ్రౌండ్స్ లో పార్క్స్ లో ఉంటాయి చూడు ఇలా రౌండ్ గా ఎక్కేవి, అవి ఎక్కాలంటేనే కింద పడతామని భయం అవుతుంది. వాళ్ళు అలా రౌండ్ గా తిరుగుతున్నారు. టైర్ ఆట ఆడితే వాళ్ళు లోపల టైర్ లోపల ఉండి టైర్ ఆట ఆడుతున్నారు. అంటే నేను దీన్ని ఏం చేసేవాళ్ళం అంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్ ని ఒక పెద్ద టైర్ లోపల, లారీ టైర్ లోపల అట్లా కూర్చోబెట్టేసి దొర్లిచ్చేసేవాళ్ళం. బతికిపోయాను మీ చిన్నప్పుడు, నేను లేను. అలాంటి వాళ్ళే వీళ్ళు. సో వీళ్ళు చూడు ఇథియోపియన్స్ అనుకుంటా వీళ్ళు. దీంట్లో మన బాంబే సర్కస్ లో ది స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే ఇథియోపియన్స్ అన్నమాట. సో వీళ్ళు చేసే స్టంట్స్ స్పెషల్ అంటే స్పెషల్ అన్నమాట. సో ఈ యాక్టివిటీ మొత్తం చాలా బాగుంటుంది చూడు. వాళ్ళు బ్యాలెన్సింగ్ కావచ్చు, ఇంకా ఒకరిపైన ఒకరు ఉండి ఇవంతా చేస్తారని అనుకుంటున్నా. డాన్స్ తో పాటు నార్మల్ గా చపాతీస్ చేస్తాను చూడు, అవి వాళ్ళు గాల్లో ఇలా 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 తిప్పేస్తున్నారు కదా. యా ఎగ్జాక్ట్లీ. సో అలా తిప్పేస్తున్నారు. అది కూడా వితౌట్ ఎనీ మిస్టేక్ చూడండి, కింద పడకుండా. నేను చూసాను ఇక్కడ ఒక్కటన్నా పడుతుందా అంటే వాళ్ళు ఎగరేస్తారు కదా రుమాలి రొట్టి చేసేటప్పుడు. సో ఈ స్టంట్ అయితే మరీ దారుణం.
ఓ మై గాడ్, అది చూస్తుంటే నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి. సేమ్ అదే తెలుసా. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంకొక స్టాండ్ పేరు ఏంటి అంటే బాటిల్స్ జంగ్లింగ్ అన్నమాట. సో దీంతో మనకి బాటిల్స్ అన్ని కూడా ఇలా 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 జంగ్లింగ్ చేయడం, బాల్స్ కూడా యూజ్ చేశారనమాట. అవి 2-3 బాల్స్ కాదు, లిటరలీ 5 బాల్స్ తో యూజ్ చేశారు. అంటే 2, 3, 4, 5 అలా యూజ్ చేస్తూ వచ్చారనమాట. ఇంకో బాల్ కూడా యాడ్ అయింది, యాడ్ చేస్తూ వచ్చారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ అలా ఇంక్రీజ్ చేసుకుంటూ జంగ్లింగ్ చేయడం జరిగింది. ఇది మనం ఇంట్లో కూడా ట్రై చేస్తుంటాము బేసిక్ గా. 1-2 బాల్స్ తో మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఎలా అంటే ఈ రింగ్స్ తో కూడా అంతే, ఒక రింగ్ విల్లా అన్నట్టు ఆడడానికి. అంటే నాకు నడాలు మెడలు బ్యాండేజ్ కట్టుకోవడం ఇష్టం లేదు. ఆ బ్యాలెన్స్ చూడు, అంటే ఒకటి తీస్తే ఇది మరీ హైలైట్. ఆ టైమింగ్ ఏంట్రా బాబు, ఒక రింగ్ ఆట ఆడుతుండే వీళ్ళు 5-6 రింగులతో ఆడుతున్నారు రింగ్ ఆట. అది అండ్ బాల్స్ తో కూడా మనకి జగ్లింగ్ చేయడం జరిగిందన్నమాట. సో ఇలా నేను కూడా బాల్ని వేలిపైన తిప్పేయగలను తెలుసా. అంటే నన్ను కూడా సర్కస్ లైక్ పంపించేస్తాను. అదే అనుకున్నారు ముందే, అభిని ఉంటే కొంచెం పంపరా మేము తీసుకుంటా అంటే వద్దు మా అభి గారు ఇక్కడ ఆఫీస్ లో బిజీ ఉన్నారు. అనిమల్స్ ని బ్యాన్ చేశారు, వద్దు అన్నారు ఏంటి. ఓకే, ఈ బాస్కెట్ బాల్ వాలీబాల్ తెలియదు కానీ మొత్తం అయితే ఆయన బాల్స్ మనం బాల్స్ అండ్ ఫుట్బాల్ వాలీబాల్ కాదు, అది చేలో కూడా ఆడొచ్చు అని చూపిస్తారు అనమాట. ఎగ్జాక్ట్లీ, అది ఒక. అండ్ ఇది మనకు వచ్చేసి వెల్కమ్ పరేడ్ అన్నమాట. ఇది నాకు చూడగానే ఏమనిపించింది అంటే నేను ఎన్సీసీ లో కావచ్చు, లైక్ ఏమైనా పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు అలా పెరేడ్ లో వెల్కమ్ చెప్తారు. వీళ్ళు కూడా మనకి స్పెషల్ అట్రాక్షన్ ఇథియోపియన్స్ అన్నమాట. సూపర్ కదా. సో వీళ్ళంతా కూడా జిమ్నాస్టిక్స్, రియల్ జిమ్నాస్టిక్స్ అన్నమాట చెప్పుకోవచ్చు. ఏ మాత్రం మనకు కొంచెం అటు ఇటు అయినా కానీ అసలు కాళ్ళు చేతులు ఇరుగుతాయి, చాలా డేంజర్. కానీ ఎక్కడ కూడా ఇంత కూడా ఏ మాత్రం డిస్ట్రాక్షన్ లేకుండా, ఏ మాత్రం తేడా లేకుండా ఇంత పర్ఫెక్ట్ గా చేసినారు అంటే అది కూడా. అండ్ వాళ్ళ ముఖంలో చూడాలి ఆ నవ్వు లిటరలీ చూస్తూ షాక్ అయిపోయి, ఏంటి ఇంత ముఖంలో భయం కూడా కనిపించట్లేదు ఏంటి వీళ్ళ ముఖంలో అని చెప్పేసి. అంటే ఎదురుగా కూర్చొని చూస్తున్నాం కదా, అబ్బాయి నవ్వుతున్నా చూడండి ఎంత క్యూట్ గా నవ్వుతున్నాడు. వాళ్ళ చేసే ఆ స్టంట్స్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అంత రిస్క్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ ని. ఇక్కడ చుట్టూ చూడడానికి మనం ఇంతమంది వచ్చాము, బట్ వాళ్ళు చేసే ఒక స్టంట్ లో ఏదైనా మిస్టేక్ అయితే వాళ్ళ లైఫ్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ కూడా చేయాలి మనం. ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు వచ్చి ఆ స్మైల్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అంత కష్టపడ్డాక నా స్మైల్ లానే ఉంది ఫేస్ పైన. అందుకే లవ్ యువర్ వర్క్ అంటారు. లవ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది మరీ దారుణమైన స్టంట్ భయ్యా. నేను స్కిప్పింగ్ మామూలుగానే చేయమంటే కష్టం, ఈడు స్కిప్పింగ్ రెండు కలిపి తిన్న ఏమనాలో కూడా తెలియట్లేదు నాకు. అది ఒకటి అనుకున్నాం ఫస్ట్, దానిపైన చేస్తుంటే ఓకే కదా రోల్ పైన. ఆ తర్వాత ట్విస్ట్ చూడండి మామూలుగా ఉండదు అసలు, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నమాట. ఇది చూడండి అసలైన ట్విస్ట్ అన్నమాట. గాల్లో ఇలా ఊగుతున్నారు. ఇథియోపియన్స్ ఇట్లాంటివంతా స్టంట్స్ చేస్తారు. సో ఇది కూడా వాళ్ళ షోనే. ఇది రష్యన్ గర్ల్, రష్యన్ రింగ్ డాన్స్ అన్నమాట. చాలా బాగా చేశారండి అసలు. నేను ఇలా ట్రై చేసింటే నా నడుము సైజ్ ట్రై చేయకూడదు, నువ్వు అలాంటి ట్రై చేయకూడదు. మనం ఇలా పెట్టి ఇలా కిందకి వచ్చేస్తుంది రింగ్ కదా. అసలు ఆ తిప్పడం ఏంటో. ఒక నార్మల్ గా నేను ఇప్పటివరకు చూసిన మూవీస్ లో అయినా వాటిలో చూసింది కానీ 1 రింగ్ లేదా 2 రింగ్స్. కానీ ఈ అమ్మాయి ఏకంగా ఇప్పుడు చూస్తున్నాం కదా 3 రింగులు ఉన్నాయి, 2 రింగులు ఉన్నాయి. అండ్ అది కూడా ఇప్పుడు రింగ్ కావాలి అంటే చేయితో ఇలా తీసుకొని ఇలా అంటాం. లేలే వాళ్ళు అసలు తీయడం చూడ ఎంత టాలెంటెడ్ గా తీస్తారంటే అసలు వేరే. అసలు ఒక స్టైల్ ఉండాలి కదా. అప్పుడే అంటే నాకు అప్పుడే అర్థమైంది, ఓకే రింగ్ ని ఇలా కూడా తీయచ్చు. చూడు ఎలా తీస్తుంది అమ్మాయి, క్రేజీ అసలు. నేనైతే షాక్, ఏంటి రింగ్ ఇలా. నేను కూడా ట్రై చేస్తాను ఇంటికి వెళ్ళాక రింగ్ ఇలా తీయడం అని చెప్పి. నాకు చెప్పకి వాళ్ళ బాడీలో అసలు బోన్స్ ఉన్నాయంటవా? బోన్స్ లేవు, రింగ్సే ఉన్నాయండి. ఎగ్జాక్ట్లీ. ఇది మాత్రం మీరు మిస్ అవ్వద్దు. మీ పిల్లల్ని ఫ్యామిలీతో పాటు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు వాళ్ళు డాన్స్ చేస్తే మనకి అనిపిస్తుంది మనం కూడా చేస్తే ఎంత బాగుంటది అని. కానీ చేయలేము, అలాంటి స్టంట్స్ సాహసాలు మనం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు నిపుణుల పర్యవేక్షణలో చేశారు. అండ్ ఈ రింగ్ షో కూడా చాలా చాలా అద్భుతంగా అనిపించింది, చాలా క్రేజీ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇంకా నైట్ కదా, ఆ ఎఫెక్ట్స్, ఆ లైట్స్, లైటింగ్స్ అంతా కూడా వేరే అన్నమాట.
అండ్ ఇది క్లోజ్ సర్ఫేస్ లో ఉంటది. ఒకప్పుడైతే అక్కి మాకు లైక్ ఇట్లా హైట్ గా టేబుల్స్ లాగా ఉండేది, లైక్ క్రికెట్ స్టేడియంస్ ఎలా ఉంటాయి అలాగా బ్యాక్ వెళ్ళే కొద్ది హైట్ గా ఉండేది టేబుల్స్ టైప్, దానిపైన కూర్చునే వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఓవరాల్ గా చైర్స్ పెట్టేశారు, అంతా కూడా కొంచెం హైట్ గా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సర్కస్ వెళ్ళేటప్పుడు నార్మల్ కొంతమందే ఉంటారేమో అనుకున్నాను, కానీ బయట బోర్డ్స్ పెట్టేస్తున్నారు హౌస్ఫుల్. ఏంటి దీనికి కూడా హౌస్ఫుల్ ఉంటుందా అనుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తా, వీకెండ్ వెళ్ళాం కాబట్టి హౌస్ఫుల్ ఉంది, మామూలు డేస్ లో అయితే కాస్త తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీస్ తో వెళ్ళే వాళ్ళు బెటర్ మామూలు డేస్ లో కూడా వెళ్ళిపోవచ్చు. హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళండి, ఎందుకంటే మనకి ఇఫ్ 100 టికెట్ దొరికింది అనుకోండి లాస్ట్ లో కూర్చోవాల్సి వస్తుంది. 400 టికెట్ తీసుకున్నాం అనుకోండి ఫ్రంట్ లో కూర్చుకునే ఛాన్సెస్ చాలా బాగుంటాయి. అండ్ కళ్ళు ఎదురుగా చూడొచ్చు, అంటే ఇలా అంటే అది కూడా చూడొచ్చు అనుకోండి, కానీ ఎంతైనా కొంచెం దగ్గర చూస్తే బాగుంటది కదా. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే 400 టికెట్ అండ్ 300 టికెట్, 200 టికెట్ అండ్ 100 టికెట్స్ ఉంటాయి. సో మూడిటికి కూడా 100 అంటే వెనకకి 4 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. 400 ఫ్రంట్, 300 కొంచెం వెనక్కి, 200 ఇంకొంచెం వెనక్కి, 100 లాస్ట్ కన్నమాట. సో లాస్ట్ లో ఇంకా చాలా మంది నిల్చున్నారు స్పేస్ లేక, అసలు చూడండి అందరూ నిలబడ్డారు ఇంకా స్పేస్ దొరకకపోతే. అక్కడ స్పేస్ లేదు, యాక్చువల్ గా వాళ్ళు స్పేస్ క్రియేట్ చేసుకొని నిల్చున్నారు. త్రివిక్రమ్ గారి నుంచి ఇన్స్పైర్ అయినట్టున్నారు. ఓకే, ఈ షో ఇది క్రేజీ అసలు. ఈ షోలోనే హైలైట్ అనిపించింది. ఎలా అనిపించింది తెలుసా, మనకి ఇప్పుడు ఒక లైట్ పురుగు ఉంటుంది చూడండి, లైట్ పురుగు దాని చుట్టూ ఇలా ఇలా రౌండ్ 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 ఉంటాయి చూడండి, సేమ్ అది చేసేటప్పుడు నాకు అదే గుర్తొచ్చింది, రింగ్స్ చుట్టూ పురుగు లోపల ఉన్నట్టు. బట్ భలే క్యూట్ ఉంది మాట కమాట. సో వీళ్ళంతా కూడా మన ఇండియన్ ఆర్టిస్టులతో పాటు ఈ సర్కస్ లో ఉంటున్నారు. అండ్ అందరు అబ్బాయిలు అందరు కన్నార్పకుండా చూసారు, ఇది మరీ హైలైట్. యా, యాక్చువల్ గా ఇండియాలో డాగ్స్ వరకు అలౌడ్ ఇలాంటి సర్కసెస్ లో. ఇది వరకు లయన్స్ మరి ఎలిఫెంట్స్ అన్ని ఉన్నాయి. ఇది నాకు క్యూట్ గా అనిపించింది. ఏ యానిమల్స్ ని కూడా హర్ట్ చేయలేదు, అవి కూడా ఎంత క్యూట్ గా ముద్దు ముద్దుగా పర్ఫార్మ్ చేసా. అది చూస్తుంటే ఆహా నా దగ్గర కూడా రావా అని పిలిచే నేనైతే. ఇంకా నాకైతే చిన్న పిల్లని ఎత్తుకున్నట్టు ఆ డాగ్ ని వెళ్ళి ఎత్తుకుందాం అనిపించింది అది చేసే వాక్ కి. సూపర్ అసలు, అంటే దానికి ట్రైనింగ్ అలా ఇచ్చారు, మనం కూడా ఇప్పటి నుంచి ఇద్దాం. ఓకే కదా, తప్పకుండా ఇద్దాం. సి ఎంత ముందుగా వెళ్తే అంత బెటర్. ఇండియాలో సూపర్ అంటే గ్రేట్ బాంబే సర్కస్ చాలా ఫేమస్ సర్కస్. దీనిలో ఆర్టిస్ట్ అంటే సినీ ఫీల్డ్ పని చేసిన వాళ్ళందరూ అంటే ఒక్కొక్క ఇప్పుడు చూడండి అక్కడ సినిమాలు, అవును చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఎన్టీ రామారావు ఆ పాత కాలంలో ఎన్టీ రామారావుడు ఒకసారి వచ్చేసినారు. అంటే అప్పటి నుంచి అంటే అదే నేను చెప్పిన 100 years నుంచి. సో టోటల్ ఎంత మంది వర్కర్స్ ఇందులో వర్క్ చేస్తున్నారు? మంది ఒక 150-160 మెంబర్స్ ఉన్నారు. 60 మెంబర్స్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఎథియోపియన్స్ వాళ్ళు కూడా ఉన్నారు ఆర్టిస్ట్. తర్వాత ఇక్కడ మనం 11 స్టార్ట్ చేసినారు. ఫిబ్రవరి 11 నుంచి ఇక్కడ మన హైదరాబాద్ లో స్టార్ట్ 45 days మనం ప్లాన్ చేసినారు ఇక్కడ. ఓకే, సో మరి ఇక్కడ వర్కర్స్ అందరూ కూడా ఏ స్టేట్ నుంచి లైక్ ఎక్కడి నుంచి వస్తున్నారు? అంటే మనం నాగ్పూర్లో ఒక క్యాంప్ చేసిన తర్వాత నాగ్పూర్ నుంచి ఇక్కడ వచ్చినారు. నాగ్పూర్లో క్యాంప్ చేసి తర్వాత హైదరాబాద్లో తీసుకొచ్చారు. సో రెస్పాన్స్ ఎలా ఉంది సార్? హైదరాబాద్ 11th నుంచి స్టార్ట్ చేశారు అంటే 11th స్టార్ట్ అయిపోయినాక ఇంకా పబ్లిసిటీ కాలేదు. అంటే మౌత్ పబ్లిసిటీ కావాలి. అంటే పబ్లిక్ ఇది మంచి సర్కస్, ఇది ఒక మంచి అవకాశం, ఇది ఒక 25-35 years అంటే ఒక మంచి అవకాశం హైదరాబాద్కి చూడాలని, ఒక ఇటాటి సర్కస్ చూడాలని నా కోరిక అంతే. సో అందరికీ తెలియాలి, అందరూ రావాలి, ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలి. సో నెక్స్ట్ సర్కస్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది సార్? అంటే హైదరాబాద్లో కాకుండా ఎక్కడన్నా ప్లానింగ్ ఉందా చేయాలని? ఇప్పుడు ప్లానింగ్ ఇంకా వెకేషన్ చేయాలని ఉంది, అంటే ఇంకా ఫైనల్ కాలేదు ఇంకా. ఓకే, సో ప్రెసెంట్ అయితే హైదరాబాద్ సికింద్రాబాద్లో చేయాలని ఉంది వెకేషన్. సో అంటే వెకేషన్ చేయాలంటే ఒక గ్రౌండ్ పర్మిషన్ ఇదని కావాలి, అదికే ప్లానింగ్ కాలేదు. ఓకే, టైం ఉంది. సో ఇక్కడ Feb 11th పెట్టారు కదా, అంటే ఎన్ని మంత్స్ ముందు నుంచి ప్లాన్ చేశారు ఇదంతా సెటప్ చేయడానికి? ఒక 1 month నుంచి ప్లాన్ చేశారు. 1 month బిఫోర్ 1 month నుంచి మొత్తం తీసుకొని సెటప్ చేసేసి. ఓకే, నమస్తే మ్యామ్.
నమస్తే సో మ్యామ్ ఇక్కడికి బాంబే సర్కస్ కి రావడం ఇదే ఫస్ట్ టైమా? ఇది అంటే ఇక్కడ బాంబే సర్కస్ ఫస్ట్ టైమే అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళానండి. అంటే ఎలా అనిపించింది అప్పుడు? అది చాలా బాగుంటుంది, డిఫరెంట్ యానిమల్స్తో ఎలా అంటే అంటే వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టి ఎలా చేస్తున్నారు, డిఫరెంట్గా చూపించడము యానిమల్స్ని, అవి చేసే క్యాపబిలిటీ కాకుండా ఇంకా డిఫరెంట్గా చూపించే విధంగా చూపించడము, ప్లస్ పిల్లలకు కూడా కొత్తగా ఉంటుంది. ఎగ్జిబిషన్స్ ఇవన్నీ చూస్తున్నారు కానీ సర్కస్ చాలా రేర్. ఇది ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఇది హైదరాబాద్లో చూస్తున్నాను, బట్ ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడికి వెళ్ళలేదు. బట్ చిన్నప్పుడు వెళ్ళాను, బట్ ఈ రీసెంట్గా అయితే చూడలేదు. బట్ ఈ సెషన్ పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా పిల్లలిద్దరిని తీసుకొచ్చాము, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎన్ని ఇయర్స్ బ్యాక్ చూసారు మ్యామ్? నేను 20 years బ్యాక్ చూసాను. 20 years తర్వాత మళ్ళీ ఇది ఫస్ట్ టైం. వావ్, సూపర్ ఎక్సైటెడ్ అన్నమాట. సో ఎక్సైటెడ్గా ఉండాలి, బట్ వాళ్ళు కూడా డిఫరెంట్గా చూడాలి, ఏముంది అసలు ఏంటి అనేది ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాము. సో వీ ఫీల్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మ్యామ్. హలో అండి. ఎక్కడి నుంచి వచ్చారు మ్యామ్? నేను హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుంచి వచ్చాను. సో చాలా దూరం నుంచి వచ్చారనమాట. ఏ టైంకి వచ్చారు? మేము ఆల్మోస్ట్ 6 o'clock ఆ టైంకి వచ్చామన్నమాట. 6 o'clock. సో ఎలా అనిపించింది? చాలా బాగుంది. కిడ్స్కి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కిడ్స్. యాక్చువల్లీ నేను నా చిన్నప్పుడు చూసాను అనమాట. ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు చూస్తున్నా, చాలా బాగుంది. బట్ మా చిన్నప్పుడు ఏంటంటే అనిమల్స్ ఉండేది, అది ఇంకా ఎక్సైట్మెంట్గా ఉండేది. బట్ ఇప్పుడు అనిమల్స్ లేదు, బట్ వీళ్ళే చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు అనమాట అందరూ. బట్ కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎవరు మిస్ చేయకుండా కిడ్స్తో తీసుకుని రండి అందరూ. మీరు వర్త్ అనిపించిందా మీకు పెట్టిన దానికి మనీకి? యా అండి, షూర్ 100%. ఇప్పుడు మూవీకే పెడతాం కదా, మూవీ కన్నా ఇది చాలా ఎక్సైట్మెంట్ లా ఉంటుంది. మనం చూసేది లైఫ్ లో ఒకసారి. బికాస్ చాలా ఇయర్స్ తర్వాత చూసాను నేను. ఆల్మోస్ట్ ఒక 10-15 years తర్వాత బ్యాక్ చూసాను. ఇప్పుడు చూస్తున్నా కాబట్టి చాలా వర్త్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఫైనల్లీ లైఫ్లో ఫస్ట్ టైం అనమాట చూసిన. సో నిజంగా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా నాకేమనిపించిందంటే, అరే ఈసారి ఇప్పుడు ఇండియాలో అనిమల్స్ అన్ని బ్యాన్ చేశారు కదా, అంటే అనిమల్స్ని సర్కస్లో యూజ్ చేయకూడదని. అది మిస్ అయిపోయినా అనే బాధ ఉంది. అక్కిని చూశాక సర్కస్లో అది కూడా క్లియర్ అయిపోయింది నాకు. సర్లే, నేను క్యూట్ గా ఉంటానని చెప్తున్నా. అది అంటే క్యాట్స్ అది ఇది ఉంటాయి కదా, అది మిస్ అయినా ఇక్కడ కవర్ అయిపోయింది కదా. క్యూట్ గా ఉంటానని చెప్తున్నాడు, అంతేం లేదు. అయితే అక్కి నిజంగా చెప్పేస్తా, నాకైతే చాలా రోజుల తర్వాత ఎంజాయ్ చేసేసాను ఈ సర్కస్ ని. సో మీరు కూడా లైఫ్ లో ఒక్కసారైనా ఇలాంటి రియల్ ఎక్స్పీరియన్స్ అనేది పక్కా చూడాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది ఇంకొక 30 to 45 days వరకు ఉంటుందట బాంబే సర్కస్. సో మిస్ అవ్వకండి, చాలా వర్త్ వర్మ, వర్త్. ఈ లొకేషన్ ఏంటంటే మీరు గూగుల్లో చూసినా తెలుస్తుంది. అండ్ మేము కూడా చెప్పేస్తాం, కుత్బుల్లాపూర్ అని కూడా అంటున్నారు, అండ్ చింతల్ అని కూడా అంటున్నారు. మీరు ఏం చేస్తారంటే హెచ్ఎంటీ గ్రౌండ్స్ అని సెర్చ్ చేయండి, అండ్ మీకు తప్పకుండా లొకేషన్ దొరుకుతుంది. అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. హ్యాపీగా ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఇంకోటి చెప్పాలి నేను, ఏంటి అక్కడ మధ్యలో స్పెషల్ అట్రాక్షన్స్ ఏంటంటే పాప్కార్న్స్, సమోసాలు, కూల్ డ్రింక్స్ ఇవన్నమాట. ఎంజాయ్ చేసాం మేము, ఏది వదిలిపెట్టకుండా అన్ని ఎంజాయ్ చేసామంటే విత్ షో. సో కాబట్టి మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సో 100, 200, 300, 400 వరకు టికెట్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ 1 o'clock, 4 o'clock, 7 o'clock షోస్ అయితే మీరు పర్ డే ఉంటాయి అన్నమాట. ముందుగానే వస్తేనే, ఎవరు ముందుకు వస్తే వాళ్ళకే సీట్స్ దొరుకుతాయి. అండ్ మూవీస్ లాగా మనకి ఇక్కడ కూడా హౌస్ఫుల్ బోర్డ్ పెట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాకపోతే 2 hours ముందే వచ్చి టికెట్స్ తీసుకున్నారు అనుకోండి, ఇట్స్ బెటర్. సో ఫ్రంట్లో కూర్చోవాలనుకుంటే 400 టికెట్స్ కట్టి ముందుగానే వచ్చేసేయండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడితో ఈ షోని, అంటే ఈ వ్లాగ్ని మేము ఇలా ఎండ్ చేసేస్తున్నాం. సో